ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, చాలామంది అనుకుంటుంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా కానీ నా దేవుడు నా మనవి వినటం లేదు అని అనుకుంటుంటారు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది, చాలా రోజులైంది, ఇప్పటివరకు కూడా నెరవేరలేదే అని చాలామంది సోదరి సహోదరులు బాధపడుతుంటారు. గమనించండి ప్రియమైన దేవులారా, దేవుడు ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వేం చేస్తున్నా, దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నంతకాలం దేవుడు తన మాటని తప్పకుండా నీ పట్ల నెరవేరుస్తాడు. దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో దేవుడు మన మాట వింటాడు. దేవుడి మాట మనం ఎప్పుడైతే వినమో దేవుడు మన మాట వినడు. కానీ విననంత మాత్రాన ఆయన తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడు అనుకోకూడదు. నువ్వు మాట వినిందాకా వెయిటింగ్ చేస్తాడు. మాట వినటం ప్రారంభించిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నీ వాగ్దానం నెరవేరాలంటే నువ్వు ఆయన మాట ముందు వినాలి. నా మాట ఇచ్చాడని చెప్పేసి నువ్వు ఎట్టంటే జీవిస్తే దేవుడు మాట నెరవేర్చడానికి సిద్ధంగా ఉండడు. కనుక ప్రియమైన సోదరి సహోదరుడా, చాలామంది నా దగ్గరికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా కానీ ప్రభు ఆలకించట్లేదని చెప్పేసి చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తానంటే అది నా సొంత అనుభవం అని చెప్తుంది. ఒకరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, పాల్, నీ ఎవరి గురించి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తావో, చేయి పెట్టి ప్రార్థన చేస్తావో వారి మీద నా హస్తం వస్తుంది. నీ ప్రార్థన ఆలకించి నేను జవాబిస్తానని చెప్పి దేవుడు నాకు మాట ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఒకసారి మనం చదువుదాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. చూశారండి, ఇదిగో నేను నీతో మాట్లాడతా, ఆ మాటలన్నీ తీసుకెళ్ళి నేను ఎక్కడైతే పంపిస్తానో వారికి ఆ మాట చెప్పు, వాళ్ళని ఆశీర్వదించు, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. చూడండి ప్రియమైన దేవుని గమనించండి, దైవజనులు చేయిలు పెట్టి ఎవరిని ఆశ్రదిస్తారో వారి మీదకి దేవుని చేయి వస్తుంది. దేవుడు నాతో అన్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తాను, నీతో మాట్లాడతాను, నీకు నేను సంగతులు చెప్తాను, విషయాలు చెప్తాను, వాళ్ళ గురించి ఆ విషయాలు నువ్వు వారికి చెప్పు. తప్పకుండా దేవుడు చెప్పిన మాటలు నా జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి. ఎలా నెరవేరినాయో ఉదాహరణ చెప్తాను మీకు. నేను చాలా జాగ్రత్తగానండి. ఒకరోజు ప్రకాశం జిల్లాలో చేమకుర్తి అనే ఒక ఊరుంది. ఆ ఊరికి రమ్మని ఆ ఫాస్టర్ గారు ప్రార్థన కోసం నేను పిలిచాడు. ఆయన ఫోన్ చేసినప్పుడు నేను వరంగల్ జిల్లాలో ప్రార్థనలో ఉన్నాను. ఆ ప్రార్థన నైట్ ప్రార్థనలో ఉన్నాను. నైట్ ప్రార్థన అయిపోయింది, 9 గంటలకల్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బ్రదర్, మీరు తప్పకుండా రేపు ఉదయం కల్లా 10 గంటలకల్లా మా చర్చికి రావాలా, మీరు వాక్యం చెప్పాలా అన్నారు. నేనన్నాను, నేను రానండి, మీ గురించి ప్రార్థన చేస్తాను, దేవుడు చెప్తే అప్పుడు నేను వెళ్తాను, అంటే అప్పుడు నేను వస్తాను మీ కాటికి అని చెప్పిన. మీరు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. నేను ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, నువ్వు తప్పకుండా వెళ్ళన్నాడు. వెంటనే నేను సర్దుకొని అప్పటికప్పుడే
సామాను సర్దుకొని వెంటనే బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చాను. జాగ్రత్తగా వినండి. ఆ రైల్వే స్టేషన్కి వచ్చాను. నేను ఎక్కాల్సిన రైలు బయలుదేరింది, స్లోగా బయలుదేరింది. వెంటనే టికెట్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్న రైలుని ఎక్కేసాను. అప్పటికే ఆ రైలు ఫుల్ అయిపోయింది. లోపల పడని వీలు లేకపోవడం వల్ల నేను మెట్ల మీదే కూర్చున్నాను వాకిటి దగ్గర. రైలు వెళ్తూ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాలంటే, నేను ట్రైన్ ఎక్కాలంటే గ్యాంగ్ ట్రాక్ ఎక్స్ప్రెస్ ఎక్కాలంటే జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కాలి నేను. ఆ జీటీ ఎక్స్ప్రెస్ వరంగల్ బయలుదేరితే ఖమ్మం బయలుదేరితే విజయవాడ బయలుదేరితే తెనాలి, తర్వాత చీరాల, తర్వాత ఒంగోలు, తర్వాత నెల్లూరు, గూడూరు, అప్పుడు మద్రాసు పోతుంది అనమాట. ఆ ప్రాంతంలో మాత్రం ఆగుతుంది. ఒంగోలు ఆగుతున్నప్పుడు ఒంగోలు దిగి నేను శ్యామకుర్తి వెళ్ళాలి. సరే అని చెప్పి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడికి అని దేవుడు అంతా చెప్పాడు. సరే అని చెప్పి నేను బయలుదేరాను. కూర్చున్నాను. వెళ్తూ ఉంది. వరంగల్ దాటింది. వరంగల్ దాటిన తర్వాత గమనించింది, ఖమ్మం వచ్చింది. ఖమ్మం ఆగలేదు, విజయవాడ ఆగింది. నాకు ఆశ్చర్యం వేసింది, అనుమానం వచ్చింది. ఏంది, నేను ఎక్కే బండి ఖమ్మం ఆగాలి కదా, విజయవాడ ఆగింది ఏంది, ఖమ్మం ఎందుకు ఆగలేదు? ఆ పక్కన ఉన్న అతను అడిగాను, బ్రదర్ ఇది జీటీ ఎక్స్ప్రెస్ అయినా ఇది మద్రాసు వెళ్ళేదేనా అన్నాను. అప్పుడు అతను అన్నాడు, ఇది జీటీ ఎక్స్ప్రెస్ కాదండి, ఇది మద్రాసు మొత్తం వెళ్తుంది, ఇది జీటీ ఎక్స్ప్రెస్ కాదు, ఇది తమిళనాడు ఎక్స్ప్రెస్, ఇది నేను ఒంగోలు ఆగుతుందా అన్న. ఇది ఒంగోలు ఆగదు, ఇది వరంగల్ ఆగుతుంది. వరంగల్ తర్వాత హైదరాబాద్ ఆగుతుంది. హైదరాబాద్ కాదు, విజయవాడ ఆగుతుంది. విజయవాడ తర్వాత ఎక్కడ ఆగుతుందంటే నెల్లూరు ఆగుతుంది. నెల్లూరు తర్వాత మద్రాసు ఆగుతుంది. ఈ మధ్యన ఆగదు. చూడండి, ఆ బండి ఆగదు అని చెప్పినాడు. అయితే దేవుడు నాతో ఏమన్నాడు, నువ్వు వెళ్ళు, ఆ ప్రార్థనకు నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. అప్పుడు నాకు భయం వేసింది. వెంటనే అక్కడ మెట్టు మీద కూర్చొని చిన్న ప్రార్థన చేశానండి. చిన్న ప్రార్థన. రైలు వెళ్తూ ఉంది, చరవేగంగా వెళ్తూ ఉంది. చిన్న ప్రార్థన చేశాను. ఏమని చేశానంటే, ప్రభువా నీవు నన్ను ప్రార్థనకి వెళ్ళమన్నావు, నేను బయలుదేరాను. నీవే నాతో మాట్లాడుంటే నీవు తప్పకుండా నేను ఒంగోలు దిగి నేను శ్యామకుర్తి వెళ్ళే చర్చిలో వాక్యం చెప్పాలి ప్రభువా. నా ప్రార్థన ఆలకిస్తానని, జవాబిస్తానని చెప్పావు కదా ప్రభువా. ఇదిగో ఈ ప్రార్థనకి జవాబు దయచే ప్రభువా, దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పి మనసులో చిన్న ప్రార్థన చేసుకొని ప్రేమైన ఉండేరా కూర్చున్నాను. కాసేపు బండి చరవేగంగా వెళ్తుంది. కాసేపటికి ఆ బండి కుదుపులకు నాకు నిద్ర వచ్చింది. నిద్రపోయినాను. అప్పుడు ఆ నిద్రలో నాకు దర్శనం వచ్చింది. ఏం దర్శనం తెలుసా? పరలోకం నుంచి దూత దిగి వచ్చి రైలు పట్టాలు రాళ్ళ మీద నిలిచిందండి. నిలిచి అది ఎక్కడ నిలిచింది తెలుసా? సిగ్నల్ పడేస్తా, రెడ్ సిగ్నల్. ఆ సిగ్నల్ దగ్గర నిలబడి తన ఆ కుడి చేత్తో ఆ రెడ్ సిగ్నల్ని అలా పడేసింది. నేను దర్శనంలో క్లియర్గా చూస్తున్నాను. పడేసింది. వెంటనే ఈ రైలు అక్కడ దాకా వచ్చి ఆ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. అది అంత దర్శనంలో కనపడుతుంది. వెంటనే నేను అడిగిన బ్రదరు వెంటనే నన్ను తట్టాడు. అప్పుడు నిద్రలోంచి ఆ దర్శనం చెదిరిపోయింది. నిద్రలోంచి బయటకు వచ్చాను. ఏం బ్రదర్ అన్న, ఇదిగో బ్రదర్ బండి ఆగింది, నీ అదృష్టం బాగున్నట్టుంది, బాపట్ల 1 కిలోమీటర్ దూరంలో ఉంది, మీరు దిగండి, ఇక మీ స్టేషన్ రాలేదు, మీరు దిగండి అని చెప్పేసి అన్నాడు. నేను అట్ట దిగిన వెంటనే మరుక్షణమే ప్రియమైన బిడ్డరా ఆ బండి కదిలింది, వెళ్ళిపోయింది. ఒక 10 నిమిషాల్లో నేను బాపట్ల రైల్వే స్టేషన్లోకి వచ్చి ఆ కుర్చీ మీద అట్లా కూర్చున్నాను. అంతే, నేను ఎక్కవలసిన జీటీ ఎక్స్ప్రెస్ కోత వేసుకుంటూ ప్రియమైన బిడ్డరా బాపట్ల రైల్వే స్టేషన్లోకి వచ్చింది. నేను ఎక్కడైతే కూర్చున్నాను అక్కడ కరెక్ట్గా నేను ఎక్కవలసిన పెట్టి నా ఎదురుగా వచ్చి ఆగింది. నేను ఎక్కి కూర్చున్నాను. తర్వాత ఒంగోలు దిగాను, శ్యామకుర్తి వెళ్ళాను, ఆడ వాక్యం చెప్పాను, ఈ సాక్ష్యం కూడా చెప్పాను. ఎందుకు చెప్తాను ఈ సాక్ష్యం అర్థమైందా?
చిన్న ప్రార్థన అండి, చిన్న ప్రార్థన అంతే పరలోకం నుంచి దూతని దింపాడు. చిన్న ప్రార్థన. చూసారా, ప్రార్థనలు ఎంత చిన్న ప్రార్థన, చిన్నదా పెద్దదా కాదు, దేవుడిచ్చిన వాగ్దానము గుర్తు చేసుకోవాలా. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన సరే నీకు పెద్ద కార్యాలు చేసి పెడుతుంది. నా ప్రార్థన ఏ రోజు నా దేవుడు త్రోసివేయలేదు. నా ప్రార్థన ఎప్పుడు ఫెయిల్ కాలేదు, ఎప్పటికి ఫెయిల్ కాలేదండి, ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అత్యంకృతి చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఒక దురాత్మ వచ్చేసింది. చేయబెట్టాను. అంటుంది, చేపెట్టద్దు, నేను కాలిపోతాను, చేయి తీసి. దేవుడు చెప్పిల్ల నాకు, ఎవరి మంచి చేయబెడితే వారి మంచి చేయబెడతాను అని అంటుంది. నేను చూస్తే ఏమనుకున్నా, నువ్వు శక్తివంతుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు నా గురించి ప్రార్థన చేయబాకు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆయన హస్తం నా మీద తెచ్చాడు. విని నీ ప్రార్థన చేయబాక నా గురించి. నేను ఏస్తున్నావు వెళ్ళిపోవాలంతే. ప్రియమైన దేవుని పిల్లరా, దురాత్మ వెళ్ళిపోయింది. దురాత్మ సాక్ష్యం చెప్పింది. చూసారా, దురాత్మ సాక్ష్యం చెప్పింది. కనుక జ్ఞాపకం చేసుకోండి, చిన్న ప్రార్థన అయినా దేవుడు చేసిన వాగ్దానం కనుక అది ఎంతోమంది ఈ గంగలపూడి చర్చికి, యేసు పలుకుతున్న ప్రార్థన గోపురానికి ఎంతోమంది రోగాలతో, బాధలతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వచ్చినప్పుడు దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడడం, అనేకులు పేరు పెట్టి పిలవడం నా ద్వారా గమనిస్తున్నారా? అనేకులతో దేవుడు వాళ్ళకు వాగ్దానాలు నెరవేర్చడం, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ పట్ల చేస్తున్నాడు. నీ పట్ల కూడా చేస్తాడు. ఈ విషయం తెలుసుకొని అనేకులు అనేక ప్రాంతాలకు నన్ను పిలిపించుకొని వాళ్ళ కుటుంబంలో ప్రార్థన చేసుకున్నప్పుడు అనేకులు అద్భుతాలు పొందుకుంటున్నారు, మారుమనసు పొందుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలా. నీ వాగ్దానం నెరవేరాలంటే నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభువులో ఉండాలా. తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. కంప్లీట్గా నీ కుటుంబాన్ని మారుస్తాడు. బాధపడే అవసరం లేదు, మారలేదని మారుస్తాడు. సమస్య తీరలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నీ సమస్య తప్పకుండా తీరుతుంది. నా దేవుడు ఎప్పుడు కూడా నేను చేసే ప్రార్థనను ఫెయిల్ చేయలేదంటే కారణం తెలిసిన నా గొప్ప కాదు, నా దేవుడు, నా యేసయ్య నాకు చేసిన వాగ్దానం. నీ పట్ల చేసిన వాగ్దానం కూడా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. నేను కూడా నీ గురించి ప్రార్థన చేస్తాను. నువ్వెవరైనా సరే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమైందని బిడ్డరా, గమనించండి. భయపడద్దు, బాధపడద్దు. మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. మన మాట ఆలకించే దేవుడు మనకున్నాడు. మన మాట వినే దేవుడు మనకున్నాడు. కానీ నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మాటను వింటున్నావా? దేవుడు మొర నువ్వు వింటున్నావా? ఏమిటా మొర, ఏమిటా బాధ, ఏమిటా మాట? ఆయనలో నువ్వు జీవించడమే, ఇంకేం కాదు. నీ మనసు ఆయనకిచ్చి ఆయన మాట పక్కన జీవించడమే. తీర్మానం చేసుకో. నీ వాగ్దానం నెరవేరబోతుంది, తీర్మానం చేసుకో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది. తీర్మానం చేసుకో. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈరోజు నుంచి నీ మాట ప్రకారం జీవిస్తానయ్యా. నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభువా. ఒకవేళ అవసరమైతే నువ్వు రమ్మంటే నేను కూడా వచ్చి నీటికి వచ్చి నేను కూడా ప్రార్థన చేస్తాను. నువ్వు ఎవరైనా సరే. కానీ నాకు నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలనేది నా కోరిక, మీరు మంచిగా ఉండాలనేది నా కోరిక. ప్రేమే దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఇప్పుడే మోకరించు, కళ్ళు మూసుకో, పశ్చాత్తాపడు. ప్రభు, ఇప్పటి వరకు నేను నీ మాట వినలేదు, నేను అపార్థం చేసుకుని నిన్న ఒకటి నెరవేర్చలేదు, ఎన్నోసార్లు నేను ఇష్టపడ్డాను, నన్ను క్షమించడం మంచి పశ్చాత్తాపడు. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, నీ బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రభా అద్భుతాలు జరిగించమని, అభిషేకించమని, అభిషేకం వందనాలు తెలుస్తూ నీ మాట బహిరించి బిడ్డలా తయారు చేయమని నా ప్రార్థనలకు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నావు తండ్రి. ఈ ప్రార్థన నుంచి ఈ వీడియో ప్రతి బిడ్డకి నాయన అద్భుత కార్యాలు జరిగించని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.